హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతక కథల్లోని అపాత్రదానం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. జాతక కథలంటే ఏమో ఇదివరకు కథల్లో నేను చెప్పానండి. సూక్ష్మంగా చెప్పాలంటే గౌతమ బుద్ధుని జీవిత గాథలే జాతక కథలు అన్నమాట. మగధ రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో బోధిసత్వుడు ఒకప్పుడు ఆ రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు. ఆయనకు 80 కోట్ల వరహాల సొంత ఆస్తి ఉండేది. కాశీ రాజ్యంలో శ్రీవత్సవ అనే మరొక ధనవంతుడు ఉండేవాడు. ఆయన 80 కోట్ల వరహాలకు పైబడిన ఆస్తిపరుడు. కోటీశ్వరులైన బోధిసత్వుడు శ్రీవత్సవ ప్రాణమిత్రుడు. కాలం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడంతో శ్రీవత్సవ పేదవాడైపోయాడు. ఆ పరిస్థితిలో అతనికి తన మిత్రుడైన బోధిసత్వుడు గుర్తుకొచ్చాడు. శ్రీవత్సవ తన భార్యతో కాలినడకన బయలుదేరి మగధ రాజ్యం చేరి బోధిసత్వుడిని చూడబోయాడు. బోధిసత్వుడు ఆయనకు ఎదురు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగాడు. శ్రీవత్సవ పెద్దగా నిట్టూర్పిస్తూ, బోధిసత్వ, నా దశ మారిపోయింది, బికారనైపోయాను. ఇటువంటి స్థితిలో నాకు సహాయపడగలవాడివి నీవు ఒక్కడివే అని నమ్మి ఇలా వచ్చాను అన్నాడు. శ్రీవత్సవ, విచారించకు, కష్ట సమయంలో రావాల్సిన చోటికే వచ్చావు అని బోధిసత్వుడు తన దగ్గర ఉన్న ధనంలో సగం అంటే 40 కోట్ల వరహాలు మిత్రుడికి ఇవ్వడమే కాక దాంతోపాటు తన పరివారంలోని సగం మందిని అతడి పరం చేశాడు. కొంతకాలం గడిచింది. రాజ్యంలో చెలరేగిన అరాచకం, అల్లర్ల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకొని దారిద్ర్య బాధకు గురయ్యాడు. ఆయనకి ఈ స్థితిలో తనకు సహాయపడగలవాడు మిత్రుడైన శ్రీవత్సవ తప్ప మరెవ్వరూ లేరన్న నమ్మకం కలిగింది. వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి ఆమెతో సహా కాశీరాజ్యానికి బయలుదేరాడు. ఆయన నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండమని చెప్పి, నువ్వేమీ ఆదుర్దా పడకు, ప్రాణమిత్రుడైన శ్రీవత్సవకు ఈ సంగతి చెప్పి నీ కోసం బండిని పరిచారకులను పంపుతాను అని నగరంలోనికి వెళ్ళాడు. బోధిసత్వుడు శ్రీవత్సవ ఉండే భవన ద్వార కాపలా వాడితో తాను ఎవరైంది చెప్పి ఆ సంగతి యజమానికి చెప్పమన్నాడు. కాపలాదారుడు లోపలికి పోయి తిరిగి వచ్చి బోధిసత్వుని తన యజమాని రమ్మనమని చెప్పినట్లు తెలియపరిచాడు. శ్రీవత్సవ బోధిసత్వుని ఏగాదిగా చూసి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు విసుగు పడుతున్నట్లు. మీ దర్శనం కోసం అంటూ బోధిసత్వుడు తలదించుకున్నాడు. బస ఎక్కడ చేశావు అన్నాడు శ్రీవత్సవ. ఇంకా బస కుదుర్చుకోలేదు, నా భార్యను పొలిమేర దగ్గర వదిలి ఇలా వచ్చాను అన్నాడు బోధిసత్వుడు. ఇంటి బస కుదరదు, 4 గింజలు ఇస్తాను, పట్టుకుపోయి గంజి కాచుకొని తాగు అన్నాడు శ్రీవత్సుడు కఠినంగా. ఆ మరుక్షణం ఒక సేవకుడు దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడు ఒడిలో పోశాడు. బోధిసత్వుడు తన భార్య ఉన్న చోటుకు వెళ్ళాడు. మీ ప్రాణ స్నేహితుడు ఏమిచ్చాడు అని భార్య అడిగింది. మిత్రుడు శ్రీవత్సవ 4 గింజలతో మన పీడ వదల్చుకున్నాడు అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా. ఎందుకు పుచ్చుకున్నారండి? మనం అతనికి ఇచ్చిన 40 కోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా? ఇలాంటి కృతజ్ఞుని ముఖం చూడటమే పాపం అన్నది భార్య కోపంగా. కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న భార్యను ఓదార్చుతూ బోధిసత్వుడు, ఏది ఏమైనప్పటికీ ఒకసారి మిత్రులైన వారి మధ్య విరోధభావం ఏర్పడకూడదు, అందుకోసమే ఈ గింజలు పుచ్చుకున్నాను అన్నాడు. భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సేవకుడొకడు ఆ దారినే వచ్చాడు. వాడు లోగడ బోధిసత్వుడు శ్రీవత్సవకు పంచి ఇచ్చిన పరివారంలోని వాడు తన పూర్వపు యజమాన్ని గుర్తించి కాళ్లపై పడి, అయ్యా ఇలా వచ్చారేం అని అడిగాడు. బోధిసత్వుడు వాడికి జరిగిందంతా చెప్పాడు. సేవకుడు ఎంతగానో విచారించి బోధిసత్వుడిని ఆయన భార్యను తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఉండేందుకు గది ఇచ్చాడు. వాడు ఆ తర్వాత ఈ సంగతి తన తోడి సేవకులందరికీ చెప్పాడు. క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్సవ మిత్రదోహం సంగతి కాశీరాజు కూడా తెలిసిపోయింది. ఆయన బోధిసత్వుని పిలిపించి, నీవు శ్రీవత్సవకు 40 కోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా అని అడిగాడు. బోధిసత్వుడు రాజుకంతా వివరించాడు. రాజు శ్రీవత్సవకు కబురు చేసి అతడికి బోధిసత్వుని చూపుతూ, ఈయన నుంచి నువ్వు లోగడ ధన సహాయం పొందిన మాట నిజమేనా అని ప్రశ్నించాడు. నిజమే మహారాజా అన్నాడు శ్రీవత్సవ బిక్క చచ్చిపోతూ. అయితే ఆ సహాయానికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు అన్నాడు రాజు. శ్రీవత్సవ సిగ్గుతో అవమానంతో తల ఉంచుకున్నాడు. రాజు తన మంత్రులతో సంప్రదించి శ్రీవత్సవ ఆస్తి అంతా బోధిసత్వుని పరం చేస్తున్నట్లు తీర్పు ఇచ్చాడు. బోధిసత్వుడు రాజుతో, మహారాజా, ఇతరుల సొత్తు నాకు పూచిక పుల్ల కూడా వద్దు, నేను ఇచ్చింది నాకు తిరిగి ఇస్తే అంతే చాలు అన్నాడు. రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి 40 కోట్ల వరహాలు శ్రీవత్సవ చేత ఇప్పించి బోధిసత్వుడితో అపాత్రదానం ఉడని పని అన్నాడు.
ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్యవంతుడై దాన ధర్మాలు చేస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ధన్యవాదాలండి. ఇలాంటి అనుభవాలు కూడా మనలో చాలామందికి జరిగింటాయి కదా. మనం అందరూ మనవాళ్ళే అనుకొని అపాత్రదానం చేస్తూ ఉంటాం. అయితే ఆ రాజు తిరిగి ఇప్పించినట్లు మనకెవరు ఇప్పించరండి. కాబట్టి మనం చూస్తూ జాగ్రత్తగా దాన ధర్మాలు చేయాలి. ధన్యవాదాలు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మొదటిసారి వింటున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదాలు.